నమస్కారము. ఈరోజు జిల్లా ప్రజలందరికీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కొన్ని విషయాలు తెలియజేస్తాం అనుకున్నాము. దానికోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. జిల్లాలో ఈ యొక్క సీజన్లో సుమారుగా 11 లక్షల దాకా ప్యాడీ హార్వెస్ట్ అవుతాయని మనం 11 లక్షల దాకా మెట్రిక్ టన్నులు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakhs సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. దాంట్లో కూడా మేజర్గా మనకు రైతులకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నారని లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కొన్ని ప్రెస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వచ్చి ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలాంటివి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినా కాబట్టి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్తామనుకొని పిలవడం జరిగింది. సో జిల్లాలో మేజర్గా 3 వెరైటీస్లో ఆర్ఎన్ఆర్, కేఎన్ఆర్, అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరంలో. మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి. సో ఈరోజు పొద్దున ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో జిల్లాలో ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీలైన కేసెస్లన్నింటిలో కూడా మనం క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో మిల్లర్స్ కూడా అదే కాకుండా ఒకవేళ అంటే యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్ అలాంటివి యాక్షన్ మాత్రం కాకుండా మనం సిఎంఆర్ కోసం ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైస్ వెరైటీ కొద్దిగా మంచి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి గవర్నమెంట్ హాస్టల్స్కి అదేవిధంగా అన్ని గవర్నమెంట్ పిల్లలకి అందరికి కూడా ఇంకా బాగున్న రైస్ క్వాలిటీ ఇవ్వాలి అనుకొని అలాంటివి క్వాలిటీ ఉన్న రైస్ నెల్లూరులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం అనుకున్నది సుమారుగా బీపీటీ వెరైటీలో సుమారుగా ఒక 5 లక్షల దాకా మనకు మార్కెట్ అరైవల్స్ రావచ్చు. దాంట్లో మినిమం ఒక 50% మనం కొంటామని అనుకుంటున్నాము. దీనికి మేజర్గా మనకు జిల్లాలో ఒక 2 ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు. మన ఫార్మర్స్కి పెద్దగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలని సంబంధించి దాని మీద అవగాహన లేవు. సో దానికి అవగాహన కల్పించడానికి ఆల్ మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్స్ అదేవిధంగా ఎంపీడీఓస్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ని 3 విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని పీపీసీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా విజిట్ చేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక 50 మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి. సో ఫీల్డ్ విజిట్లో మేజర్గా అర్థమైనది ఏంటంటే మేజర్గా షెడ్యూలింగ్ మీద ఫార్మర్స్కి అవగాహన లేదు. సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి. ఎందుకంటే షెడ్యూలింగ్ ఫలానా రోజుకి మనం హార్వెస్ట్ చేస్తామని ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని తర్వాత చర్యలు మనం తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది. సో మై ఫస్ట్ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఇస్ దట్ దయచేసి ఫార్మర్స్ ఎవరైనా గవర్నమెంట్కి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి షెడ్యూలింగ్ ఖచ్చితంగా చేసుకున్నట్టు చేయాలని కోరుతున్నాను. అది ఫస్ట్ ఐటము. రెండోది కొన్ని విషయాల్లో మనకేంటంటే ఇక్కడ మేజర్గా మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం మాన్యువల్గా కట్ చేసినట్లయితే కుప్పల్లో పెట్టుకొని కొంతవరకు కళ్ళాల్లో పెట్టుకొని డ్రై చేసుకొని అమ్మడానికి అవకాశం ఉంది. కానీ మేజర్గా జిల్లాలో ఎక్కడ కూడా నాకు తెలిసి మాన్యువల్ కట్టింగ్ అయితే జరగట్లేదు. చాలా వరకు 90% పైన మెషిన్ కట్టింగ్లోనే జరుగుతుంది. అది కాబట్టి మెషిన్ కట్టింగ్లో ఉన్న కేసెస్లో కొంతవరకు మాయిశ్చర్ అదనంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని కూడా క్లియర్గా మిల్లర్స్కి తెలియజేయడం జరిగింది. అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్ని వెనక్కి పంపించడానికి వీల్లేదు. ఎందుకంటే జిల్లాలో
మనకు కళ్ళాలు లేవు, అదేవిధంగా డ్రై చేసుకోవడానికి మేజర్గా ఫెసిలిటీస్ లేవు, అదొకటి. సో మిల్లర్స్కి అది ఆ విధంగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి మన సిబ్బందులు ముందుకొచ్చి వాళ్ళని మిల్లర్స్ అదేవిధంగా ఫార్మర్స్తో లోకల్ లెవెల్లో మాట్లాడుకొని ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితిలో మనం యాక్షన్ తీసుకుంటాము. అదే ఒకటి. మూడో విషయం ఏంటంటే కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ డ్రై చేయాలని కోరుకున్నారంటే లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సి గోడౌన్, జిల్లాలో సుమారుగా 40 లొకేషన్స్లో ఎంపీఎఫ్సి గోడౌన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి మన ఆదేశాలు ఇచ్చాము. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు లోకల్గా ఉన్న ఎంపీఎఫ్సి, ఇది ప్యాక్స్ కంట్రోల్లోనే ఉన్న కాబట్టి ప్యాక్స్తో కూడా మాట్లాడుకొని అక్కడ అవకాశాలు ఇస్తాము. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మో గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డులు ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ ఒక ఫలానా రైతు ఈ రోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు, నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు, నేనే ట్రై చేసుకుంటానే ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సి గోడౌన్స్లో కూడా అవి స్టోర్ చేయడానికి మనం ఫెసిలిటేషన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. సో ప్రస్తుతానికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన కరెంట్ స్టేటస్ ఏంటంటే సుమారుగా 300 దాకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ జిల్లా వ్యాప్తంగా మనం ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ప్రతి ఒక్క ప్యాక్స్ దగ్గర నుంచి సిబ్బందులు 3 మందిని వాళ్ళు పెట్టుకోవడం జరిగినాయి. అదేవిధంగా నిన్న మనము గవర్నమెంట్ సచివాలయం సిస్టంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క పీపీసీకి, ఎందుకంటే ఈ పీపీసీలో ఉన్న వాళ్ళు జనరల్గా ప్యాక్స్ పెట్టిన వాళ్ళు డిపెండింగ్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బట్టి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దాని ప్రకారం వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని చోట్ల మనకు స్టాఫ్ షార్టేజ్ ఉంది అని అలాంటివి కంప్లైంట్స్ కూడా మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో కూడా జేసీ గారి ఇన్స్పెక్షన్లో కూడా తెలిసినాయి. సో దానికి ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని చూసుకొని ప్రతి ఒక్క పీపీసీ సెంటర్లో సచివాలయం సిబ్బందిని ఒక్కరిని మ్యాండేటరీగా, ఎందుకంటే వాళ్ళు ఎలాగో మన శాలరీ ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని 300 సెంటర్లో కూడా ఒక్కొక్క సచివాలయం సిబ్బందిని ఆ ప్రొసీడింగ్స్ కన్సర్న్ ఎంపీడీఓస్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉన్న మిల్స్ సుమారుగా 105 మిల్స్లో ప్రతి ఒక్క మిల్లులో కూడా మన రెవెన్యూ సిబ్బందిని ఐదర్ డీటీ కానీ లేదంటే ఆర్ఐ కానీ లేదంటే విఆర్ఓ కానీ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద మిల్. పెద్ద మిల్స్లో అయితే కొద్దిగా సీనియర్ ఆఫీసరు, మరి తక్కువ కెపాసిటీ ఉన్న మిల్లు అయితే తక్కువ ఉన్న ఆఫీసర్, ఆ విధంగా ప్రతి ఒక్క మిల్లో కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ను కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈరోజు నా రిక్వెస్ట్, ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా పెడుతున్నారంటే రైతులు ఎటువంటి పరిస్థితిలో డిస్ట్రెస్ సేల్స్ దయచేసి చేయవద్దు. ఆ విషయాలు మీరు మీ ప్రెస్ మిత్రులందరూ కూడా దయచేసి రైతుల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎక్కడైనా డిస్ట్రెస్ సేల్ ఆ విధంగా భయాందోళనతో ఉన్నారంటే దయచేసి లోకల్గా ఉన్న పీపీసీ సెంటరు లేదంటే ఆర్ఎస్కేలో ఉన్న మన మన అగ్రికల్చర్ సిబ్బంది లేదంటే మన రెవెన్యూ సిబ్బందుల్ని ఒక్కసారి కన్సల్ట్ చేసినట్లయితే షెడ్యూలింగ్ చేయిస్తాము. షెడ్యూలింగ్ బేస్ చేసేసుకొని ఖచ్చితంగా మన ఎంఎస్పీ రేట్ ఇచ్చుకొని మనం కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మినిమం అట్లీస్ట్ నెక్స్ట్ ఒక వారం లోపలైనా మినిమం మనం ఒక 50,000 కొనడానికి సిద్ధంగా ఉన్నాను. సో దీనికి సంబంధించి మేజర్గా ఒక 2 ఇష్యూస్. ఒకటి, మనం బీజీస్ సుమారుగా ఇప్పుడు ఒక 20 కోట్ల దాకా బీజీస్ మిల్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగినాయి. అదేవిధంగా ఇంకా గన్నీస్ సుమారుగా 1,00,000 దాకా గన్నీసు మనం పీపీసీలో పెట్టి ఉన్నారు. అయినా ఇంకా గన్నీస్ నంబర్ అయితే తక్కువ ఉంది. సో అది కూడా ఇంకొక 3-4 రోజుల్లో బై ట్యూస్డే లోపల ఖచ్చితంగా గన్నీస్ నెంబర్ పెంచుకోవాలి. ఎక్కడైతే మిల్స్కి మనం పీపీసీ స్టాక్ ఆన్ చేశారో ఆ మిల్లర్స్కి క్లియర్గా ట్యూస్డే లోపల గన్నీస్ నెంబర్ పెంచుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా మనకు ఈ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేని పరిస్థితిలో ఖచ్చితంగా వీ విల్ ఎన్షూర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ఈస్ టేకన్ అగేన్స్ట్ కన్సర్న్ మిల్లర్స్. అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఈ యొక్క స్థాయిలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే విషయంతో ముందుకు వెళ్ళట్లేదు. మనం రైతులకి ఇబ్బంది రాకూడదు, అదేవిధంగా మిల్లింగ్ యాక్టివిటీ అండ్ గవర్నమెంట్కి మంచి క్వాలిటీ రైస్ కూడా రావాలి. సో ఈ విధంగా ఈ నేపథ్యంలో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో నా రిక్వెస్ట్ కూడా ప్రెస్కి, మీడియాకి అందరికీ ఏంటంటే దయచేసి ఫార్మర్స్ దగ్గర మన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, మీరు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకున్నట్లయితే అది పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ ప్రాసెస్ గురించి అవగాహన లేదు కాబట్టి మన దగ్గర రావడానికి కొద్దిగా భయపడుతున్నారు. సో దీనికని బెటర్ ఈసీగా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని వెళ్ళడం కదా ఈసీ అనుకొని చాలామంది ఆ విధంగా సేల్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్, ఈ యొక్క మన ప్రాసెస్, అంటే మీరు ఒక షెడ్యూలింగ్ ఇస్తే చాలు. దాని తర్వాత ఒకవేళ
హమాలీస్ కానీ గనీస్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి ఒకవేళ వాళ్ళకి గనీస్ ఉంది హమాలీస్ ఉంటే వాళ్ళకే డబ్బులు పడతాయి. ఒకవేళ లేని పరిస్థితుల్లో మనం ఇచ్చిన గనీస్ వాడుకోవచ్చు, మనం పెట్టిన హమాలీస్ వాడుకోవచ్చు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్ కాంట్రాక్టర్ ద్వారా కూడా పంపించేయచ్చు. లేదు రైతు దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఆ ట్రాక్టర్స్ పంపించినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ కూడా డీబీటీ ద్వారా రైతు అకౌంట్కే జమ చేయడానికి అవకాశం ఉంది. సో దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అదేవిధంగా దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. దానికి అనుకున్నట్టు మనం ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా మీ ప్రెస్తో మాట్లాడడం మాత్రం కాకుండా సచివాలయం స్థాయిలో కూడా మనం మీటింగ్లు చేసి ఉన్నాము. అది కంటిన్యూస్గా ఇంకొక 4-5 డేస్ కంటిన్యూస్గా అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూస్గా చేస్తాము. సో దట్ ఎవరికి కూడా అంటే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయారని ఆ మాట రావడానికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో అవకాశం లేదు. సో ఇదన్నీ కూడా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి రైతులకి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ క్రాప్ మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఈ క్రాప్ లేదంటే మనకి ఎవరు ఏ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చినాయని తెలియదు. సో అది అక్రాస్ స్టేట్లో అది కామన్ గైడ్ లైన్. మన ఈ క్రాప్ లేకుండా కొనడానికి వీలవ్వదు. నెక్స్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్లో ఎట్టి పరిస్థితిలో ఒక 50,000 మెట్రిక్ టన్ అయినా మనం కొనాలని అనుకున్నాము. దానికి సంబంధించిన బీజీలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఈస్ దట్ దయచేసి రైతులకి ఆ ఒక అవేర్నెస్ కల్పించడానికి మీరు ముందుకెళ్ళాలి అని కోరుతున్నాను. ఎందుకంటే అదర్వైజ్ వాళ్ళకి అది తెలియకపోతే మన దగ్గరికి ఇవ్వరు, మన దగ్గరికి ఇవ్వకపోతే మళ్ళీ పాడైపోతుంది. మన దగ్గర ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 19,700 ఏమైతే రేట్ ఉన్నాయో అది ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఒక సైడ్లో జరుగుతాయి. అదేవిధంగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు కూడా జరుగుతాయి. ఒకవేళ రేటు అక్కడ రావట్లేదంటే మీరు నా దగ్గరికి రండి, గవర్నమెంట్ దగ్గరికి రండి, మనం గవర్నమెంట్ ఇస్తాం, రెడీగా ఉన్నాం మనం అది ఇవ్వడానికి. ఫ్రీ రెంట్ టార్గెట్ ఫిక్స్డ్ నెంబర్ అయితే లేదండి. మనం అనుకున్నది ఇప్పుడు మేజర్గా బీపీటీ వెరైటీలో 5 లక్షల మార్కెట్ అరైవల్స్ ఉన్నాయి. ఓకే, మేబీ ఒక 50,000 అటు ఇటు మారినా కూడా ఒక 50% అయినా మనం కొనడానికి సిద్ధంగా ఉన్నాం మినిమం. ఎందుకంటే మార్కెట్ స్టెబిలైజ్ చేయాలి, రేటు బాగా రావాలి. సో అది మనం వీఆర్ రెడీ టు డూ దాట్. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 డేస్లో గణీస్ ఆల్రెడీ పొజిషన్ అయినాయి 1 లక్ష దాకా, అండ్ బీజీ కూడా 20 crores దాకా అయినాయి. మనకు అదనంగా ఇంకొక 40-50 crore బీజీ ఫ్రైడే అండ్ ట్యూస్డే లోపల తెచ్చుకోవాలని చెప్పి మిల్లర్స్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గన్నీస్ కూడా తెచ్చుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి. సో నెక్స్ట్ 3-4 డేస్లో విల్ బీ కంటిన్యూస్లీ మానిటరింగ్ దిస్ గన్నీస్ అండ్ బీజీ. సో దీన్ని మనం ఆ టార్గెట్ అచీవ్ అయినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా విల్ బీ ఏబుల్ టు. సో ఎలాగో బీజీ ఒకసారి యూజ్ చేసి సీఎంఆర్ వస్తుంది, మళ్ళీ బీజీ రిలీజ్ అవుతుంది, రొటేషన్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. బట్ విల్ బీ మానిటరింగ్.